నమస్తే వెల్కమ్ టు హిందూ 9 న్యూస్। ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి। బాంబే హైకోర్టు తీర్పు। మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో కొన్నేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ వారితో పాటు మరో 5గురిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం రోజు తీర్పునిస్తూ విడుదల చేయాలని కోరింది। అయితే సాయిబాబాకు గతంలో విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు తోసిపుచ్చింది। ప్రాసిక్యూషన్ అభియోగాలు నిరూపించడంలో విఫలమైందని జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మేనేజర్స్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది। మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అభియోగాలతో 2014లో సాయిబాబాను మరో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు। అప్పటి నుండి సాయిబాబా నాగ్పూర్ సెంట్రల్ జైలులో జైలు జీవితం గడుపుతున్నాడు। సాయిబాబా వయసు దాదాపుగా 54 ఏళ్లుగా ఉండొచ్చని అంచనా। 100% వికలాంగుడు సాయిబాబా, చక్రాల కుర్చీలోనే ఆయన పయనం సాగుతుంది।